ధర్మవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గుర్రాలకోటను బద్దలు కొట్టేందుకు ప్రభుత్వం కొరడా తీసింది. చెరువును చెరబట్టి చేపట్టిన నిర్మాణాలు, సాగు చేసిన తోటల్ని వెంటనే తొలగించాలని వెంకటరామరెడ్డి తమ్ముడి భార్యకు నోటీసులు పంపింది. వారంలోగా ఖాళీ చేయకపోతే స్వాధీనం చేసుకుంటామని తేల్చి చెప్పింది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని శక్తి వడయార్ చెరువును వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చెర నుంచి విడిపించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అప్పట్లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని శక్తి వడయార్ చెరువు శిఖంలో గుర్రాల కోట నిర్మించారని, కొంత భాగంలో సాగు కూడా చేశారని ఫిర్యాదులు అందినా నాటి అధికారులు పట్టించుకోలేదు. యువగళంలో లోకేష్ కూడా కేతిరెడ్డి అక్రమాల గుట్టు విప్పుతామని స్వయంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ, చిన్ననీటిపారుదల శాఖ అధికారులు రికార్డుల దుమ్ము దులిపారు. ఆక్రమిత భూములకు బంధువులు, అనుచరుల్ని బినామీలుగా పెట్టుకుని రికార్డులు సృష్టించినట్లు గుర్తించారు. వెంకటరామరెడ్డి తమ్ముడి భార్య గాలి వసుమతి పేరుతో నోటీసులు జారీ చేశారు. శక్తి వడయార్ చెరువు ఆక్రమణల వివరాల్ని నోటీసుల్లో అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు. సర్వే నంబర్ 908లో 9.30 ఎకరాలు, 909 సర్వే నంబర్లో 7.90 ఎకరాలు, 910లో 2.50, సర్వే నంబర్ 661-1లో 0.91 సెంట్లు, మొత్తంగా 20.61 ఎకరాల భూమి ఆక్రమించినట్లు నోటీసుల్లో వివరించారు. ఈ నెల 5వ తేదీనే తాఖీదులు పంపారు. వారం రోజుల్లో ఖాళీ చేయాలని అల్టిమేటం జారీ చేశారు. లేదంటే ఎలాంటి సమాచారమూ లేకుండా స్వాధీనం చేసుకుంటామని తేల్చి చెప్పారు. నోటీసులు నేరుగా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇంటి చిరునామాకు పంపించారు. అయితే ఆ సమయంలో వెంకటరామరెడ్డి తమ్ముడి భార్య గాలి వసుమతి ఇంట్లో లేకపోవడంతో వెంకటరామరెడ్డి పిఏ ముఖేష్ నోటీసులు తీసుకున్నారు. వెంకటరామరెడ్డి చెరువు ఆక్రమణలపై వైసీపీ హయాంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదంటూ జంగా రమేష్ అనే సామాజికవేత్త జాతీయ హరిత ట్రైబ్యునల్ను ఆశ్రయించారు. హరిత ట్రైబ్యునల్ కేసు విషయాన్ని ఇప్పుడు నోటీసులో అధికారులు ప్రస్తావించారు. వారంలో ఏమవుతుందనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.